ప్రస్తుతానికి అది కీళ్ళ కనిపించవచ్చు, కానీ దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి ఏమవుతుందండి? మేలుకే జరుగుతుంది. అన్నిటికంటే ఉన్నతమైనది ఏంటంటే దేవుని మనం ప్రేమించగలుగుతున్నామా? ధర్మశాస్త్రం కానీ లేదా దేవుని వాక్య గ్రంథం కానీ ఒక్క మాటలో చెప్పాలి అంటే నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. దేవుడు మన నుంచి కోరేది ఏంటండి? ప్రేమ. అన్నిటికంటే అతిపెద్ద ఆయుధం ఏదండి? ప్రేమ. అన్ని విప్లవాలు ఓడిపోయాయి. ప్రేమ విప్లవం తప్ప ప్రపంచంలో అన్ని విప్లవాలకి ఎక్స్పైరీ డేట్ ఉంది, ఓటమి ఉంది. కానీ ప్రేమ విప్లవానికి ఓటమి లేదు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని వీక్ పాయింట్ ఏంటంటే ఆయనను ప్రేమించే వారి పట్ల రుణం పెట్టుకోవడం. నీ జీవితంలో ఏ శాపం అని ఉండని, ఎంతమంది ఎన్ని రకాల శాపాలు నీకు పెట్టని, దేవుని ప్రేమించడం ఆరంభిస్తే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఒక్కసారి దేవుని ప్రేమించడం ఆరంభిస్తే ఆ దేవుడు ప్రేమకు ఎంత బానిస అవుతాడంటే, ఎంతగా దేవుని హృదయం వీక్ పాయింట్ అయిపోతుందంటే 1000 తరాల ఆశీర్వాదం నీ జీవితంలో దేవుడు దయచేయునుగాక. కాబట్టి నీ దేవుడైన యెహోవాను తానే దేవుడని తన్ను ప్రేమించి, ఈ లైన్ ఒక్కసారి గమనించండి, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు. ఈ లైన్ గమనించండి, 1000 తరముల వరకు కృపచూపువాడును నమ్మదగిన వాడునని. చాలండి. దేవుని గురించిన మాట ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆయనను ప్రేమిస్తే చాలంట. దేవుని ప్రేమించే వారికంట దేవుని కృప ఎన్ని తరాలు ఉంటుందండి? 1000 తరాలు, 1000 generations.